2 నెలల్లోనే దేశంలో 27 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా వెళ్తున్నటువంటి ఒక పార్టీని ప్రత్యామ్నాయంగా పార్టీ ఉట్టడమే గాక ప్రభుత్వం ఏర్పడమనేటటువంటిది ఒక అతిపెద్ద విప్లవం. ఇది ఈ ప్రజా తిరుగుబాటు కారణంగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలు. ఆ సమయంలో వచ్చిన ఈ క్యాబినెట్ కానీ, అందులో క్యాబినెట్లో అన్ని రకాల మిశ్రమైనటువంటి పార్టీ నాయకులు, హేమావతి నందన్ బహుగుణనే కానీ, అదేవిధంగా అద్వానే కానీ, అదేవిధంగా మధుదండావతే కానీ, ఇటువంటి విభిన్నమైనటువంటి కాంబినేషన్తో వచ్చినటువంటి ఈ ప్రభుత్వము యోధులు జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేసినటువంటి ప్రతిపక్ష నాయకుల నుంచి వచ్చినటువంటి ఈ విప్లవం ద్వారా దేశ పాలన మొత్తము ఒక మేధావులమయంగా, ఒక యోధులమయంగా మారినటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు, ఆలోచించిన మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలను డిజాల్వ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడము, నిర్ణయం తర్వాత దేశంలో మరొక కొత్త విప్లవం. అదేంటిదంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విప్లవము. 9 రాష్ట్రాల్లో జనతా ప్రభుత్వం ఏర్పడము, అదేవిధంగా దానికి మద్దతుగా ఉన్నటువంటి సిపిఎం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా సుస్థిరం కావడమే కాకుండా వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ లాంటి రాష్ట్రాలను కైవసం చేసుకోవడము, అంతేకాకుండా అకాలీదళ్, అదేవిధంగా అన్నాడీఎంకే జనతా మద్దతుతో కన్సాలిడేట్ కావడమే కాకుండా కాంగ్రెస్లో వచ్చినటువంటి చీలికల నుండి వచ్చినటువంటి కొత్త నాయకత్వం శరద్ పవార్ నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వం, కోalition ప్రభుత్వం ఏర్పడడం చేసుకోవడము, ఇది ఈ రకమైనటువంటి పెను మార్పులకు కారణమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాజకీయాల్లో కొత్త తరం నాయకులు అనేటటువంటి పుట్టినటువంటి పరిస్థితి. ఈరోజు మనము చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ కానీ, వెంకయ్య నాయుడు కానీ, అదేవిధంగా బైరాన్ సింగ్ షేకావతే కానీ, మదన్ లాల్ ఖురానా కానీ, ఇటువంటి బీజేపీ నేతలే కాకుండా సోషలిస్ట్ నేతలు ఏదైతున్నారో ఈరోజు వరకు రాజకీయాల్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ కానీ, లల్లూ ప్రసాద్ యాదవే కానీ, ములాయం సింగ్ యాదవే కానీ, రామ్ విలాస్ పాశ్వానే కానీ, ఇటువంటి నాయకులందరూ కూడా పుట్టినటువంటి పరిస్థితి అది. అంతేకాకుండా ఈ దేశంలో తొలిసారిగా 2 బీసీ ముఖ్యమంత్రులు, రామ్ నరేష్ యాదవ్, అదేవిధంగా కర్పూరి ఠాకర్లు కూడా పుట్టినటువంటి పరిస్థితి అది. అంతేకాకుండా బీసీలకు అనుకూలంగా సోషలిస్ట్ సిస్టంకు వ్యతిరేకంగా వచ్చినటువంటి మొరార్జీ దేశాయ్ సైతము దాన్ని హానర్ చేయాల్సినటువంటి విధి లేని పరిస్థితి. అంతేకాకుండా మండల్ కమిషన్ ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం అది. और जो सामाजिक समता और आर्थिक बराबरी में विश्वास करते हैं उन्हें सेवा करने का मौका दिया है. ఈ విధంగా దేశంలో పెనుమార్పులు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వచ్చినటువంటి కొత్త వాతావరణంలో కాంగ్రెస్ ఓల్డ్ నుంచి మొరార్జీ దేశాయ్తో పాటు విలీనమైనటువంటి నీలం సంజీవ రెడ్డిని రాష్ట్రపతిగా నియమించడం అనేటటువంటి జరిగింది. ఈ సీనియారిటీని గమనించుకొని రాష్ట్రపతిగా నియమించినటువంటి పరిస్థితి ఇది. ఈ రకంగా దేశం మొత్తము జనతా సునామీలో కొత్త తరం రాజకీయ నాయకులు పుడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో జనతా ప్రభుత్వం అనేటటువంటిది తన కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకటేంటిదంటే ఈ ఎమర్జెన్సీ అనేటటువంటిది కానీ జనతా ప్రభుత్వం ఏర్పడడంలో కానీ అత్యంత కీలకమైన వివరించి కేవలము ఆయన ఆకర్షణ శక్తి, ఆయన ఆలోచనా శక్తి ద్వారా వచ్చినటువంటి ఈ జనతా పార్టీ ఆవిర్భావుడైనటువంటి జయప్రకాష్ నారాయణను ఈరోజు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కీర్తిస్తున్నటువంటి మీటింగ్లు పెట్టుకుంటున్నట్టు ఈ పరిస్థితుల్లో ఆయనను స్మరించకపోవడం అనేటటువంటిది